అస్సలే ఎండలు మండిపోతున్నాయి. ఈ మండే ఎండల్లో ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు వడియాలు పెట్టాల్సిందేను. అమ్మ వడియాలు పెట్టుకోకపోతే ఎలాగా? సంవత్సరం మొత్తం వాడుకోవాలి అన్నారు. నిజమే గదా అనిపించిందనమాట. ఎండాకాలంలో మంచిగా వడియాలు పెట్టుకొని సంవత్సరం మొత్తం వాడుకుంటాం గదా! ఈ వడియాలు పెడుతుంటే నాకొచ్చిన ఆలోచనే అసలు వడియాలకి వడియాలు అనే పేరు ఎందుకొచ్చింది అని చెప్పి నాకు బాగా తెలిసిన పెద్దావిడని అడిగితే ఆమె ఏం చెప్పారు అంటేను, వడియానికి మూల పదం వడం అని. వడం అంటే ఎక్కువ ఎండ లేదా ఎక్కువ వేడిగా ఉంటే ఆ పదానికి వడం అనే అర్థం అని చెప్పారు. సో ఆ వేడిగా ఉండే టైంలో పెట్టుకుంటాం కాబట్టి వడియాలు అయ్యాయని చెప్పారు. పాత రోజుల్లో కూరగాయలు కూడా ముక్కలుగా కోసి ఎండలో ఎండబెట్టుకొని వాటిని సంవత్సరం మొత్తం వాడుకునే వాళ్ళంట. వాటినైతే వరుగులు అంటారని చెప్పారు. మీకు ఎంతమందికి తెలుసు వరుగులు? సో మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా, వడం అంటే వేడి అని. ఆ వేడిగా ఉండే టైంలో పెట్టుకునేవి కాబట్టి వడియాలు అయ్యాయని చెప్పి. అసలు వడియాలు అయితే ఈ కాలం నాటివి కాదండి, కృష్ణదేవరాయల కంటే ముందు కాలం నాటివి అని కూడా చెప్పారనమాట. శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాల్యాద అనే గ్రంథంలో కూడా వడియాల గురించి వరుగుల గురించి ఉంది అని చెప్పారు. అసలు మీకు ఎంతమందికి వడియాలంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్.